ఈ రోజు ఎన్టీ రామారావు గారు వర్ధంతి ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి హక్కు ఉంది. ఆయనకి దండేసుకుని గౌరవించుకోవాల్సిన అవసరం మా అందరికీ ఉంది. ఈ పనికి మాలినాడు ఏదో డ్రామాలు వేస్తుంటే పోలీసులు సహకరిస్తారా? వారి డ్రామాలకి అసలు వీళ్ళకి రాత్రి నుంచి నానా రకాల హింసలు పెడతారు. ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా సమన్వయంగా చెప్పాను, పోలీసులతో అనవసరమైన గొడవద్దని. ఇక ఇక్కడికి పీకెళ్ళిపోతుంది పోలీసులు చేసేది. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో క్షమించాం. బాగా మమ్మల్ని అక్కడికి పంపించి దాంట్లో వేయించాల్సిందిగా పోలీసు వారే టేక్ కేర్ చేయాలి. ఇది అప్పుడు దాకా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు దారుణంగా కొట్టారు. సామరస్యంగా చేస్తున్నాం, దీన్ని చేద్దామని చెప్పిందని తప్పు. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు కానీ నా మెంటాలిటీ కానీ కావాలని మేము అనవసరంగా ఎవరిని గొడవలు పెట్టుకునే ఉద్దేశం మాకు లేదని మొదటి నుంచి పోలీసు వారికి చెప్తా ఉన్నాం. రాత్రి సహకరించకుండా పొద్దున్నే మేము వెళ్తుంటే ఆపేసి లాఠీ చార్జ్ చేస్తారా మా వాళ్ళ మీద? ఏం తప్పు చేశారు? మీకు పనికి మాలిన ఎదవడు అక్కడ కూర్చుని ఉంటే నాకే బుద్ధులు వస్తున్నాయి. ఇలాంటి పనికి మాలిన ఎదవల్ని మీరు సమర్థించుకొస్తారా? ఇంకా 2 నెలలు ఉంది, ఒక్కొక్కరి సంగతి చూస్తాం. వీళ్ళెవరిని వదిలే ప్రసక్తే లేదు. మమ్మల్ని పంపించాల్సిందే. మీరు చక్కగా మీకు ఇందాక చెప్పాను, పక్షపాతంగా వివరించొద్దని వాళ్ళకి మీరు ఇందాక అడిగినప్పుడే చెప్పా. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఆపేసి మా కార్లు రానివారు, మమ్మల్ని పంపించరు, పైగా లాఠీ చార్జ్ చేస్తున్నారు. మీరే చెప్పండి. ఎవరాళ్ళు అనుమతించేది? ఎన్టీఆర్ గారి బొమ్మ ఎక్కడుంటే మేము అక్కడికి వెళ్తాం. ఆయన మా ప్రాపర్టీ, ఎవరో కాదనే ప్రసక్తి లేదు. తెలుగుదేశం ప్రాపర్టీ ఆయన కాదని ఆయన తెలుగుదేశం కార్యకర్తలకు దూరం చేసి ఎలాంటిదేనైనా కానీ వ్యతిరేకిస్తాం. ఈ పనికి మాలిన ఏదో అడ్డు చేసి మా మీదకి వస్తారా? చూస్తాం.